నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి 9. నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. సో మొత్తానికైతే ఈ రోజు మనం హైదరాబాద్లో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో చూసుకున్నట్టయితే గ్రౌండ్ వాటర్కి సంబంధించి నీళ్లకు ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఈరోజు ప్రజలు కానివ్వండి, రైతులు కానివ్వండి ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఎందుకు ప్రజాప్రభుత్వం ఇలా చేస్తూ ఉన్నది? కాళేశ్వరం పైన ఇన్ని లక్షల స్కామ్ జరిగింది, ఇన్ని కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికీ అక్కడ కూలిపోయిన పిల్లర్లు ఏవైతే ఉన్నాయో మరి దాన్ని ఎందుకు రిపేర్ చేయించడం లేదు? ఎందుకు అంటే ఇప్పుడు దాన్ని రిపేర్ చేయించినాక ఆ నీళ్లను మళ్ళీ అక్కడి నుంచి నీళ్లు తీసేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నీళ్లు వచ్చేస్తే అగో ప్రజాప్రభుత్వం చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫేక్ అని తేలిపోతుంది కదా. ఎక్కడ కేసీఆర్ గారికి పేరు వస్తుందో కాళేశ్వరాన్ని మొత్తం సెట్ చేసేస్తే మళ్ళీ ఎక్కడ కేసీఆర్ గారికి పేరు వస్తుందో అని చెప్పి కాంగ్రెస్ నాయకులందరూ కూడా ముందు వెనకాల ఏం ఆలోచించకుండా, అసలు దాని గురించి ఏం తెలియకుండా, తెలిసినా కూడా మాట్లాడతలేరు. ఎందుకంటే కాంగ్రెస్కి చెడ్డ పేరు వస్తుంది, ప్లస్ బీఆర్ఎస్కి పాజిటివ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు కూడా ఎవరు మాట్లాడతలేరు. మరి ఆడున్న వర్రెళ్ళు కూడా ఎందుకు మూస్తలేరు? ఎందుకు నీళ్ళు ఇస్తలేరు? ఇప్పటికీ కూడా ఇంత ఇబ్బందులు రైతులు కానివ్వండి. ఇప్పుడు నీళ్ళు ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఆడికెళ్ళి దాన్ని రిపేర్ చేసి నీళ్ళు ఇస్తే ఏమవుతుంది? మళ్ళీ వెంటనే పంటలు వేస్తారు రైతులు, మళ్ళీ ఏమవుతుంది? యూరియా కూడా ఇవ్వాల్సి వస్తుంది. యూరియా కూడా లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యూరియాకి ఎప్పుడు కూడా ఇబ్బందులు రాలే ఎవరికి కూడా. ప్రజాప్రభుత్వంలోనే ఇంత ఇబ్బందులు అవుతా ఉన్నాయి. ఎక్కడ కేసీఆర్ గారికి పేరు వస్తుంది అని చెప్పి కేసీఆర్ గారి మీద ఉన్న కక్ష ఏదైతే ఉన్నదో కాళేశ్వరానికి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే అదొక శిక్ష లెక్క మారింది. రాజకీయాలు వేరు, మీరు చేస్తున్న రాజకీయాలు ప్లస్ ఇంకా డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన చూపించకండి. మీరు రాజకీయంగా కేసీఆర్ గారి పైన ఫైట్ చేయాలి అనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. దాన్ని మీరు కాళేశ్వరం పైన చూపించడం కరెక్ట్ కాదు అని చెప్పి జనాలందరూ కూడా అంటా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎవరైనా కూడా కానివ్వండి, ప్రజాప్రభుత్వం కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇంకా వేరే పార్టీలు ఏమున్నా కూడా ఒక ఇష్యూ అనేది జనాలు కొన్ని రోజుల వరకే గుర్తు పెట్టుకుంటారు. దాన్నే పట్టుకొని మీరు లైఫ్ లాంగ్ ఇక దీన్నే పట్టుకొని మేము ఫైట్ చేస్తామంటే ఎవరు కూడా నమ్మరు జనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాళేశ్వరం విషయంలో కానివ్వండి, ఏ విషయంలో అయినా కూడా ఘటనే అవుతా ఉన్నది. సో దీనికి సంబంధించి ఈ రోజు మన నీటి రాత్రిలో ఎక్స్క్లూజివ్ స్టోరీ రాబోతుంది. ఇది జస్ట్ ఒక ఇంట్రో మాత్రమే. ఇంకా మనం మొన్న కూడా మాట్లాడినాం ఏంటంటే తెలంగాణ చరిత్ర తెలుసుకో. ఈ తరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తరానికి తెలంగాణ చరిత్ర తెలియజేయడానికి కూడా నేటి రాత్రి అయితే ఎపిసోడ్ వైడ్గా వీడియోలు చేయబోతున్నది. ఆల్రెడీ ఎపిసోడ్ 1 మనం చేసేసినాం, అది అప్లోడ్ కూడా అయింది. ఇంకా వరుసగా రాబోతున్నాయి. తెలంగాణ కోసం అసలు మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం, ఇన్ని సంవత్సరాలు ఎందుకు తెలంగాణ కోసం ఫైట్ చేసినాం ఏందనేది మొత్తం మాట్లాడడం జరిగింది. సో ఇక మనం కాళేశ్వరం గురించి మాట్లాడుకుంటే కేసీఆర్ మీద కక్ష కాళేశ్వరానికి శిక్షలాగా మారింది ఈ రోజు మనం చూసుకున్నట్లయితే. మరి తెలంగాణను మొత్తం కూడా ఎండబెడతా ఉన్నది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది గమనిస్తలేదు. మరి ఏమనుకుంటుంది? మరి నెక్స్ట్ మేము ఎట్లా రాం కదా, ఇట్లా మొత్తం డ్యామేజ్ చేసేద్దామని అనుకుంటున్నారా ఏందనేది తెలుస్తలేదు. కానీ మొత్తానికైతే తెలంగాణను ఎండబెడతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 40,000కు పైగా చెరువులను కూడా నింపిండ్రు కేసీఆర్ గారు. ఇది ఎప్పుడు ఏడా కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకోలే. వీళ్ళేమో ఇప్పుడు డప్పు కొడతా ఉన్నారు, చెరువులన్నింటినీ కబ్జాలు చేసిండ్రు, చెరువులను ఏం చేయలేదు, తెలంగాణ నాగం చేసిండ్రు అని చెప్పి. సబ్జెక్ట్ తెలిసినా కూడా కొంతమంది వేరే పార్టీలు పెట్టుకొని మరి వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ డెవలప్మెంట్స్ కోసం వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. కానీ సబ్జెక్ట్ ఉన్నా కూడా మాట్లాడతలేరు. నిన్న ఈటెల రాజేందర్ గారు మాట్లాడలేదా? ఎవరండి పిచ్చి కూతలు కూస్తా ఉన్నారు, కాళేశ్వరం పైన కొంచెం అన్న బుద్ధి ఉండాలి అని చెప్పి ఈటెల రాజేందర్ గారు మాట్లాడినారు. ఇంకొక పెద్ద మనుషులు మాట్లాడతారు, కాంగ్రెస్ లో ఉన్న మంత్రులు మాట్లాడతారు. వాళ్ళు ఏంటంటే అవన్నీ ఉన్నాయి, వాళ్ళు మనకు కవర్ అవుతుంది. ఏం చెప్తారంటే కాళేశ్వరం చేయబట్టి ఇక్కడ భద్రాచలం మునిగిపోతుంది అంటారు. ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. సబ్జెక్ట్ ఉంది, చాలా మందికి తెలుసు, కానీ మాట్లాడతలేరు. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుంది ఇక్కడ రిపేర్ చేస్తే. అట్లా జనాలను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకోండి అందరు. మరి ఈ 3 ఏళ్లలో కూడా కాళేశ్వరం మొత్తం కూడా పూర్తయింది. 2 పర్రెలు ముయ్యక 3 ఏళ్ళు అవుతున్నది. 3 ఏళ్ళు అవుతా ఉన్నది. పైసలు లేవా? దాని వాడినా వాడకున్నా సెట్ చేసి పెడితే అయిపోతుండే కదా. ఆ పర్రెలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం మూసేసేస్తే అయిపోతుండే కదా. జనాలకు ఈ రోజు ఇంత ఇబ్బంది కూడా కాకపోతుండే. తెలంగాణ వచ్చినాక ఫస్ట్ ప్లేస్ లో ఉండే అగ్రికల్చర్లో, ప్యాడీ ప్రొడక్షన్ లో తెలంగాణ. ఈ రోజు సెకండ్ ప్లేస్ లో పడబోతా ఉన్నది అని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. జనాలకు అర్థమైపోతా ఉన్నది. మరి ప్రజల నుంచి కూడా వినిపిస్తున్న ప్రశ్నలు ఇవన్నీ కూడా. కేసీఆర్ మీద కోపం ఉంటే రాజకీయంగా మీరు ఏమన్నా చేసుకోండి, కేసీఆర్ గారిని రాజకీయంగా కేసీఆర్ గారిని ఏమన్నా చేసుకోండి. కానీ అదంతా కూడా మరి కాళేశ్వరాన్ని కూడా వండబెడితే ఏమొస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. కాళేశ్వరాన్ని వండబెడితే ఏమొస్తుంది ఏందనేది కూడా తెలుసు మీకు. అయినా కూడా
మేము ఈగోలకు పోతాం, మాకు అవసరం లేదు అని అనుకుంటే జనాలు ఇక జీవితంలో మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు, మళ్ళీ మిమ్మల్ని కూడా పండబెడతారు. జనాలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పండబెడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక కాంగ్రెస్ నాయకులే ఎదురు తిరిగే పరిస్థితి తెచ్చుకోకండి. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లుంటే తెలంగాణ ఉద్యమమే జరిగేది కాదు. అసలు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే తెలంగాణలో నీళ్లుంటే అసలు ఈ ఉద్యమం ఎందుకు జరిగేది? ఫైట్ చేసిందే మెయిన్ నీళ్ల కోసం కదా, నీళ్ళు ఇయ్యమనే కదా. అసలు నిధులు ఇయ్యం, మీకు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పినారు కదా అసెంబ్లీలలో. ఇదంతా అయినందుకే కదా మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, మాకు నీళ్లు నిధులు నియామకాలు వీటన్నిటి కూడా కావాలని చెప్పి ఫైట్ చేసింది దీనికోసమే కదా. మళ్ళా మీరు తెలంగాణను ఎడారి చేస్తా అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఇక ఉద్యోగాలు ఇవన్నీ ఏవైతున్నాయో పక్క పెట్టి మళ్ళీ ఫైట్ చేస్తారు, ఇక మళ్ళీ ఉద్యమాలు చేయాల్సి వస్తుంది జనాలందరూ కూడా. ఇక ఎన్నికల ముందు చెప్పిన ముచ్చట్లన్నీ కూడా నిజం చేయలేరు. కాళేశ్వరం కూలిందని ఇంకా ప్రజలను నమ్మించలేరు. నేను గదే చెప్తా ఉన్నా. ఒకటే పాయింట్ పట్టుకొని మీరు ఎన్నిసార్లు డప్పు కొట్టినా అవ్వడు నమ్మడు, లాస్ట్ వరకు మర్చిపోతారు జనాలందరూ కూడా. మీరు చెప్పేది కూడా నిజమని అవ్వడు అనుకోడు అప్పుడు. ఇక మరి ఎన్నికల ముందు చెప్పిన ముచ్చట్లు ఏమున్నాయి? మీరు చెప్పిన హామీలు కానీ ఇవ్వండి, అవ్వనేమున్నాయి? మరి అవ్వనేమని అమలు అవుతానే అంటే అవే సకదనం లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏమైతుంది, ఇప్పుడు ఇలా కాళేశ్వరాన్ని సెట్ చేసి ఈ నీళ్లు కనుక వస్తే ఏమవుతుంది అంటే ఇక రైతులు మళ్ళా పంట వేస్తారు, మళ్ళీ దానికి యూరియా కావాల్సి వస్తుంది. మళ్ళీ పంట వచ్చినాక రైతు బోనస్లు ఇవ్వాలి, వీళ్ళకు రైతు భరోసాలు ఇవ్వాలి, రైతు బంధువులు ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి. మళ్ళీ ఇదంతా ఒక బొక్కరనైనా ఇది ఒక్కదాన్ని రిపేర్ చేస్తే ఇంత బొక్క పడుతుంది అని చెప్పి ప్రజాప్రభుత్వం అనుకుంటుందేమో, అందుకే దాన్ని రిపేర్ చేస్తలేదు కావచ్చు. చెప్తున్నా, రిపేర్ చేస్తే ఏమవుతుంది అంటే వీళ్ళు మాట్లాడినవి అన్ని అబద్ధాలు, కాళేశ్వరం లేకపోతే తెలంగాణ ఎండిపోతుంది అని చెప్పి జనాలకు అప్పుడు అర్థమవుతుంది కాబట్టే వీళ్ళు దీన్ని ఇంకా సెట్ చేస్తలేరు. తెలిసినా కూడా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది కూడా. మరి ప్రజలంతా ఏం అమాయకులు కాదు, ఇప్పుడు కాకుండా తర్వాత అయినా కూడా తెలిసి వస్తుంది. ప్రజలను కాంగ్రెస్ కు దూరం చేసుకుంటే మళ్ళీ ఎప్పుడు కూడా గెలవలేరు. ఇక పోలవరం కడితే భద్రాచలం మునిగిపోతుంది, పాపికొండలు మునిగిపోతాయి, మేడిగడ్డ కూల్చితే భద్రాచలం ఎలా మునుగుతుంది, మేడిగడ్డ కూల్చితే భద్రాచలం ఎట్లా మునుగుతుంది అనేది కూడా చెప్పాలి. ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడు కాదు, చెప్తా ఉన్నా. కొంతమంది మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు ఏం ముందు వెనకాల తెలియకుండా. మరి పర్రెలు వాసిన 2 పిల్లర్లే ఇంచు కూడా కదలలేదు, మేడిగడ్డ కొట్టుకుపోతుందని ఎవరు చెప్పిండ్రు? రోజుకు 25 లక్షల క్యూసెక్లు వెళ్తేనే కూలలేదు. కాళేశ్వరం తెలంగాణకు వరం, ఎండబెడితే కాంగ్రెస్ కు శాపంగా మారుతుంది. అది మీరు చేతులార చేసుకుంటున్నది కాంగ్రెస్ నాయకులందరూ కూడా. మళ్ళీ తెలంగాణను ఎడారిమయం చేయకండి. ఉమ్మడి రాష్ట్ర పరిస్థితులు రావడం తథ్యం. ఇప్పటికే అండగట్టిన భూగర్భ జలాలు మనకు గ్రౌండ్ లెవెల్ కూడా ఎంత తక్కువైంది. ఎట్లుండే గతంలో ఎట్లుండే, తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ఎట్లా నింపినరు ఏంటంటే మొత్తం మనకు తెలిసిందే. చెరువులు కానివ్వండి, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా ఎట్లుండే అని తెలిసిందే. ఇప్పుడు ఎన్ని ఫీట్లు తోవి బోర్లు వేసినా కూడా నీళ్ళు అయితే వరదలేవు. ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళైతే పోతానే ఉన్నారు, బోర్లు ఇష్టం ఉన్నట్టు బోర్లు వేస్తా ఉన్నారు. మరి ఏడికొల్లు వస్తానే అనుకుంటారు నీళ్లు. తెలంగాణ అంతటా కూడా కరువు ఛాయలు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు ఇంకో నెల గనక చినుకు పడకపోతే మంచి నీళ్లు కరువు ఉంటది, ఇది మాత్రం 100% అందరు చెప్పు. సో ఇంకొకటి వెదర్ కి సంబంధించి కూడా ఎల్ నీనో అని చెప్పి కూడా వస్తుందని చెప్తా ఉన్నారు కదా. అది కనుక వచ్చింది అనుకోండి, సుక్కలు కనిపిస్తాయి ఒక్కొక్కరికి. ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడతారు. చాలా చేంజెస్ జరుగుతాయి ఈ వాతావరణంలో అని కూడా చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ముంబైలో కూడా మనం చూసుకుంటా ఉన్నాం ఏంటంటే కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి కానివ్వండి, ఎక్కడైనా కూడా మొత్తం వాటర్ ని కట్ ఆఫ్ చేసిన వాళ్ళకి గ్రౌండ్ వాటర్ లెవెల్ అయితేనే లేదు అసలు వాళ్ళ కాడ. ఇక తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ అన్ని జిల్లాలల్లో ఏడ చూసుకున్నా కూడా నీళ్ళకి ఇబ్బంది అయితా ఉన్నది, రైతులకు కానివ్వండి, జనాలకు కానివ్వండి. హైదరాబాద్ లో కూడా ఇప్పుడు దీన్ని అడ్డు పెట్టుకొని ఎవరికి మేలు జరుగుతా ఉన్నదంటే మీ నాయకులకి మేలు జరుగుతా ఉన్నది. ఎట్లా జరుగుతా ఉన్నదంటే ఇక ట్యాంకర్లను అడ్డు పెట్టుకొని అటు అధికారులు ఇటు నాయకులు మంచిగా దునుకుంటా ఉన్నారు, జనాలకు ఇబ్బంది పెడతా ఉన్నారు. మీ ఈగోల వల్ల, మీ చిత్త రాజకీయాల వల్ల మీరు రాజకీయాల పరంగా ఏమన్నా చేసుకోండి అని చెప్పి మేమే చెప్తా ఉన్నాం కదా. జనాలను మాత్రం ఇబ్బంది పెట్టకండి. మరి ఈసారి కూడా పంటలు పండకపోతే తిండికి కూడా కరువే అవుతుంది. చెప్తున్నావు ఏంది, ఫస్ట్ ప్లేస్ లో ఉన్న తెలంగాణను సెకండ్ ప్లేస్ లో వచ్చింది అనుకోండి, ఎంత దుమ్మెత్తి వస్తారు జనాలు ప్రజాప్రభుత్వం పైన ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంకా మీ దృష్టికే వదిలేస్తా ఉన్నాం. అందుకనే ఏం చెప్తా ఉన్నా కాంగ్రెస్ నాయకులందరికీ అంటే, మీకు రాజకీయంగా ఏమైనా కక్షలు ఉంటే మీరు సపరేట్గా చూసుకోండి. కేసీఆర్ గారికి మీరికి ఏమైనా ఉంటాయి, కానీ దీనివల్ల మీరు ఏదైతే చేస్తున్నారో అదంతా కూడా కాళేశ్వరానికి శిక్ష లెక్క మారుతా ఉన్నది. దయచేసి ఇట్లాంటి రాజకీయాలు చేయకండి. సో దీనికి సంబంధించి ఈరోజు మనకు పూర్తి వార్త రాబోతుంది. ఇదంతా కూడా జస్ట్ ఒక ఇంట్రో లాగానే పూర్తి కథనం రాబోతుంది. అసలు కాళేశ్వరం ఏంటిది ఏంది అనేది కూడా మనం గతం నుంచి చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాం. మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.